ఆగండి ఆగండి ఒక్క నిమిషం. ఎలానో స్క్రోల్ చేస్తున్నారు కదా, ఈ ఒక్క వీడియో చూసి వెళ్ళిపోండి. మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలానో సాల్వ్ చేయలేము, అట్లీస్ట్ మనకు నచ్చిన ఫుడ్ అయినా తింటూ ఎంజాయ్ చేద్దాం. కమింగ్ టు ద రెసిపీ, పులిహోర చేస్తున్నాను. మన తెలుగు స్టేట్స్లో ఈ పులిహోర నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లెమన్తో చేసిన పులిహోర ఒక టేస్ట్ ఉంటుంది, టామరిన్తో చేసిన పులిహోర ఒక టేస్ట్ ఉంటుంది. మీకేది ఇష్టం? నాకైతే టామరిన్తో చేసిన పులిహోర అయితే ఇష్టం. బట్ నేను ఇప్పుడు అంత ప్రాసెస్ చేయలేను కాబట్టి మార్నింగ్ మిగిలిన అన్నంతో లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. ఏదైనా సరే మార్నింగ్ మిగిలిన అన్నంతో చేసుకుని తింటే ఆ టేస్టే వేరు కదా. ఇందులో ఏ ఒక్క ఇంగ్రీడియంట్ తక్కువైనా ఎక్కువైనా టేస్ట్ మొత్తం పోతుంది. సాల్ట్ని మేనేజ్ చేసుకోవాలి, పసుపుని మేనేజ్ చేసుకోవాలి, అండ్ మెయిన్గా పులుపుని కూడా మేనేజ్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఉంటేనే కదా పులిహోర బాగుంటుంది. అలానే మన లైఫ్లో కూడా ఇల్లుని మేనేజ్ చేయాలి, సొసైటీని మేనేజ్ చేయాలి, రిలేషన్షిప్స్ని మేనేజ్ చేయాలి. అన్నీ మేనేజ్ చేసుకుంటేనే కదా మనం హ్యాపీగా ఉండగలం. కష్టమైన నష్టమైన గివ్ అప్ అయితే ఇవ్వకండి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలానో లాస్ట్ వరకు చూసారు కదా, ఫాలో చేసేసి వెళ్ళిపోండి.